ఉపాసిస్తున్నాడు అనేది ముఖ్యం అక్కడ. శివుణ్ణి కనుక భగవంతుడి యొక్క విష్ణు యొక్క గుణావతారం అని చెప్పి కనుక ఉపాసిస్తే అది భక్తి అవుతుంది. శివుణ్ణే సర్వస్వతంత్ర దేవుడుగా దేవాది దేవుడుగా కనుక ఉపాసిస్తే అది పాఖండత్వం అవుతుంది. పాఖండు అనమాట. శివుణ్ణి గనక మనం ఉపాసిస్తే ఎట్లా శివుడే దేవాది దేవుడు అని చెప్పి అటువంటి ఉపాసన ఏమవుతుంది, అది పాఖండిత్వం. శాస్త్రాన్ని అనుసరించి చేసినా కూడా అది పాఖండిత్వమే. సెకండ్ అపరాధం కూడాను, దానికి పైపెచ్చు సెకండ్ అపరాధం అవుతుంది పక్క. ఇంకా దానికన్నా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే దాని ఆ యొక్క ఉపాసన పాఖండి ఉపాసన అంటారు. ఇది యొక్క పాఖండి అంటే సో శాస్త్రం యొక్క విధి నుంచి తప్పుకున్నవాడు. అంటే శాస్త్రంలో ఎలా విష్ణువుని శివుని ఎలా వర్షిప్ చేయాలో అలా చేసినా ఇంకా శాస్త్రం నుంచి బయటికి పోయినట్టు. ఎందుకు? శాస్త్రం అనుసరించి శివుని ఎలా వర్షిప్ చేయాలి? భగవంతుడి యొక్క అవతారం, గుణ అవతారం, లేకపోతే భగవంతుడి యొక్క భక్తుడు అనేటువంటి భావనతో మాత్రమే వర్షిప్ చేయాలి. అలా చేయకోకుండా శివుణ్ణి దేవాది దేవుడు అని చెప్పి ఎవరైనా వర్షిప్ చేస్తే ఎంత ప్రేమతో ఉన్నా సరే అది పాఖండిత్వం, అపరాధం అవుతుంది. అది ఎక్కడొస్తుంది? ఇది 4వ స్కందం 2వ అధ్యాయంలో వస్తుంది. మళ్ళీ అక్కడ చూడొచ్చు మనం. అంటే మిగతా దేవతల యొక్క ఉపాసన, మిగతా దేవతల యొక్క నామంలో శక్తి లేదు. భగవంతుడి యొక్క నామం నామి, అప్పుడే శక్తి ఉన్నట్టు. అదే ఇంద్ర చంద్ర అని చెప్పి కూడా ఇవి కూడా విష్ణు యొక్క నామాలే అని చెప్పి కనుక చెప్పిస్తే అప్పుడు అది ఓకే. ఎందుకంటే సమస్త నామాలు ఎవరివి అసలు ఒరిజినల్ గా? భగవంతుడే. కానీ అందరికి ఇచ్చాడు ఆయన ఇంద్ర చంద్ర అని. కానీ ఇంద్రుడే దేవాది దేవుడు, ఆయన నామాన్ని నేను చెప్పిస్తాను, నేను ఆయన యొక్క పూర్ణ భక్తుడిని అని చెప్పి భావంతో కనుక చేస్తే అపరాధం, అల్పమేధ సహా. ఇదనమాట.